నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ టు భక్తి కథలు. ఇది ఒక నార్మల్ ట్రావెల్ బ్లాగ్ కాదు. ఇక్కడ నేను మీకు హోటల్స్, టికెట్స్, ఐటినరీ ఇది మాత్రమే కాకుండా ఈ వీడియోలో కాశీకి ఎలా వెళ్ళాలో అన్నదే కాకుండా కాశీని ఎలా ఫీల్ అవ్వాలో అన్నది కూడా చెప్తాను. అసలు కాశీ అంటే ఏంటి, కాశీని ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి కాశీకి వెళ్దాం. మీరిప్పుడు చూస్తున్న ఈ గంగా, ఈ ఘాట్స్, ఈ దీపాలు ఇవి జస్ట్ విజువల్స్ మాత్రమే కావు. ఇవి వేల సంవత్సరాల కథలు. ఒక నగరంలో అక్కడ జీవితమే కాదు, మరణం కూడా ముఖ్యమే. అక్కడ ప్రజలు బ్రతకడానికి కాదు, చనిపోవడానికి వస్తారు. అదే మన కాశీ. కాశీ అంటే ప్రకాశం. ప్రకాశం అంటే సిటీ ఆఫ్ లైట్స్. కాశీని సిటీ ఆఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారు అని కొన్ని బుక్స్ లో రాశారు. కానీ ఈ లైట్ బయట కనిపించే లైట్ కాదు, మన లోపల మన ఆత్మను వెలిగించే ప్రకాశమే కాశీ. ఈ నగరానికి వేరే పేర్లు కూడా ఉన్నాయి, వారణాసి, బనారస్. కానీ ఈ ప్లేసెస్ ని వేరేలాగా చేసేదే మహాదేవుడు. పురాణాల ప్రకారం మహాదేవుడు ఈ ప్లేస్ ని వదిలేసి వెళ్ళడు అని చెప్తారు. అందుకే దీన్ని అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు అని చెప్తారు. అంటే మీరు కాశీలో ఉంటే కాశీలోనే శివుడు కూడా ఉంటాడు. అంటే మీరు కాశీలో గంగా ఘాట్లో ఆ మెట్ల పైన గంగా హారతి చూడడానికి కూర్చుంటే మీ పక్కనే ఆ స్వామి కూడా మీలాగే కూర్చుని ఉంటాడు, హారతిని అందుకొని ఉంటాడు. అదే కాశీ యొక్క ప్రత్యేకత. కాశీని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అని అంటారు చాలా మంది. అంటే కాశీ ఎంత అద్భుతమైనదో మనకి ఆ మాటల్లో తెలిసిపోతుంది. మరణ సమయంలో కూడా ఆయనే మనకి కనిపిస్తాడు అని అనుకొని చాలా మంది ఇక్కడే తమ ప్రాణాలను విడవాలి అని కూడా అనుకుంటారు. ఈ నగరంలో ఎన్నో సార్లు కూలిపోయింది, కానీ ఎప్పుడు మళ్ళీ లేచి నిలబడింది. ఈసారి దాడులకు గురయ్యి కూలిపోయిన నగరాన్ని మళ్ళీ నిలబెట్టింది అహిల్యాబాయి హోల్కర్. ఆమె మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణమే కాదు, ఇది విశ్వాసంతో కట్టిన నిర్మాణం. ఇది విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టిన నిర్మాణం. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక కాశీ మళ్ళీ మన మోడీ గారు వచ్చిన తర్వాత కాశీ కారిడార్స్ అని దాన్ని రీవైండ్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క కారిడార్ చాలా లైవ్లీగా కనిపిస్తుంది. మీకు వెళ్తే ఆ కారిడార్ లో ఉన్న ఫీలింగ్, ఆ పీస్, ఆ లైట్స్, శాంతి అక్కడ మీరు అనుభవించేదానికి మీకు అసలు ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలని కూడా అనిపించదు. అంత అద్భుతంగా ఉంటుంది కాశీ. కాశీలో అసలైన క్వశ్చన్, మోక్షం అంటే ఏంటి? మనమంతా ఎందుకు జన్మిస్తాం? ఎందుకు మరణం భయం అని అనిపిస్తుంది? ఆ ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తుంది కాశీ. గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత ఆత్మ యమలోకానికి ప్రయాణిస్తుంది అని అంటారు. కానీ కాశీలో శివుడు తారక మంత్రం చెప్తారు అని నమ్ముతారు. అది విముక్తి కలిగిస్తుంది. జన్మ మరణ చక్రాల నుండి విముక్తి కలిగించేదే కాశీ. మన స్వామి కుడి చెవిలో మనకు తారక మంత్రం ఉపదేశిస్తారని, అమ్మవారు
వెళ్ళో పడుకోబెట్టుకొని ఆ తారక మంత్రం స్వామి చెప్పేది మంచిగా వినిపించేలాగా చేస్తుందని ఒక నమ్మకం ఇక్కడుంది. అదే గరుడ పురాణంలో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. స్వామి ఇక్కడ మరణించిన వారికి తారక మంత్రం బోధిస్తారని, వాళ్ళు జన్మ మరణ చక్రాల నుంచి విముక్తి పొందుతారని అంటారు. జన్మ మరణ చక్రాల నుంచి విముక్తి పొందడం అంటే జస్ట్ ఏదో పునర్జన్మ ఉండకపోవడం అనేది కాదు. మన బంధాలు బాంధవ్యాల నుంచి కూడా విముక్తి పొందడమే ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ విషయం. కాశీకి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, అక్కడ ఏదో వింతగా అనిపిస్తుంది, వింతగా శాంతిగా అనిపిస్తుంది అని. ఉదయం గంగా తీరం, మంత్రాలు, గంటలు, ఆ శబ్దంతో ఒక రకమైన శాంతిగా అనిపిస్తుంది అని ఎంతో మంది చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ అదే సమయంలో కొన్ని అడుగులు ముందుకు వేస్తే మనకు కనిపించేదే మణికర్ణికా ఘాట్. జీవితం ఒకవైపు, మరణం ఇంకొక వైపు. ఒక ప్రదేశంలో జీవిస్తే ఇంకో ప్రదేశంలో మరణిస్తాం. ఆ రెండు కలిపి చూపించేదే మనకి కాశీ. కాశీలో మనం ఏం నేర్చుకుంటాం? జీవితం శాశ్వతం కాదు, మరణమే శాశ్వతం. మోహ మాయాలన్నీ ఇక్కడే వదిలేసి మనం భక్తిని పట్టుకున్నప్పుడే మనకి మోక్షం కలుగుతుంది అని నేర్పిస్తుంది కాశీ. ఇక్కడ అగ్ని ఎప్పుడు ఆరదు. ఒక్కసారి ఊహించండి, మీ ముందు ఒక జీవితం ముగుస్తుంది. ఆయన ఎవరికో ఒకరికి తండ్రి, ఎవరికో కొడుకు, ఎవరికో భర్త. కానీ ఇప్పుడు కేవలం శరీరం, కేవలం ఒక పడి ఉన్న శరీరం మాత్రమే. చలనం ఉన్నంత వరకే మనిషి, చలనం పోయిన తర్వాత అది శరీరమే. ఇక్కడ ఒక్క నిజం తెలుస్తుంది, ఏది శాశ్వతం కాదు. అదే నేర్పిస్తుంది కాశీ. కానీ ఇక్కడ భయం ఉండదు. మనం నేర్చుకుని విముక్తి పొందే మార్గం ఉంటుంది. ఇక్కడ ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. మనకి నదులంటే మనకి సౌత్ వైపుగా ఫ్లో అవుతుంది, ఇక్కడ గంగా నార్త్ వైపుగా ఫ్లో అవుతుంది. ఇక్కడ నారో లేన్స్ చాలా సింబాలిక్ గా ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్టు హిస్టరీస్ మనకి కాశీ చాలా ప్లేసెస్ చాలా టైమ్స్ లో అటాక్ చేయడం జరిగింది. అయితే రాను రాను ఈ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి, ఆ గుడిని కాపాడడానికి చాలా మంది రాజులు ఆ లేన్స్ ని, ఆ దారులని, వెళ్ళే దారులని చాలా దగ్గరగా చేయడం జరిగింది. ఆ దగ్గరగా చేసిన పని ఏదైతే ఉందో, ఆ దగ్గరగా చేసిన కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇప్పటికీ మనం కాశీలో చూడగలం. అది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కాశీలో. కాశీలో మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ అలా నారో లేన్స్ నుంచి వెళ్తే, కొన్ని లేన్స్ లోనైతే ఒక్క మనిషి వెళ్ళిన తర్వాత వెళ్ళి బయటికి వెళ్ళేంత వరకు ఇంకొక మనిషి వెళ్ళలేరు, అంత నారోగా ఉండేటివి లేన్స్. ఎందుకు అంటే వేరే వాళ్ళు వచ్చి ఆక్రమణ చెయ్యకుండా, ఆలయానికి ఏ లోటు రాకుండా, ధ్వంసం అవ్వకుండా. అంటే పాతకాలంలో రథాలు, గుర్రాలు ఇలాంటివి ఎలాంటి ఆ దారులలోకి రాకుండా ఉండడానికి అలా ఆ లేన్స్ ని నిర్మించారు. అలా ఆ కాశీ లేన్స్ నిర్మాణం చెందాయి అని హిస్టరీలో రాసి ఉంది. ఇక్కడ కాశీని అర్థం చేసుకోవడమే కాదు, అనుభవిస్తేనే కాశీ అర్థం అవుతుంది. కాశీలో చాలా మంది అంటారు కాశీకి అడుగడుగుకి ఒక గుడి ఉంది అని. కాశీలో మనం ఆలయాలు చూడడం మొదలు పెడితే ఒక సంవత్సరం అయినా ఆలయాలు కంప్లీట్ అవ్వవంట చూడడానికి. అన్ని గుళ్ళు ఉన్నాయి అక్కడ. ఒక్క లింగాన్ని మించి ఇంకో అద్భుతం. అసలు ఎన్ని అద్భుతాలో కాశీలో. ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క ప్రత్యేకమైన లింగం, ఒక్కొక్క ప్రత్యేకమైన పూజ.
శివుడే కాకుండా అక్కడ ఎన్నో రకాలైన ఎంతో మంది దేవీ దేవతలు అక్కడ విరసిల్లి ఉన్నారు. అక్కడ మనకి దత్తాత్రేయ స్వామిని చూడొచ్చు, మనము అమ్మవారిని చూడొచ్చు. అలా ఎంతో మంది దేవీ దేవతలన్నీ అక్కడ చూడొచ్చు. మనం ఒక్కసారి కాశీ అడిగి పెడితే మళ్ళీ కాశీ నుంచి తిరిగి వెళ్ళే టైం కల్లా మనం చూడగలిగింది కొన్ని క్షేత్రాలు మాత్రమే. ఒక్కసారి మీరు కాశీ మొత్తం చూడాలి అనుకుంటే 1 సంవత్సరం మీ టైం స్పెండ్ చేసి అక్కడ ఉండండి. మీకు కాశీ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటో కాశీ నుంచి తెలుసుకుంటారు. అంత బాగుంటుంది కాశీ. కాశీ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అదే కాకుండా మనకి అక్కడ శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. విశాలాక్షి, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి 2 శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. ఇదే కాశీ యొక్క ప్రత్యేకత. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండే కాశీ. ఇక్కడ మీరు దేవుణ్ణి చూడరు, మిమ్మల్ని మీరే చూస్తారు. చెప్పాను కదా, కాశీకి వెళ్తే మీరేంటో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కాశీకి వెళ్తే అసలు లైఫ్ పర్పస్ ఏంటో తెలుస్తుంది అని, కాశీలో ఉండటం వల్ల కూడా మన పర్పస్ ఏంటో తెలుస్తుంది మనకి. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కాశీ. అసలు కాశీలో మీరు అడుగు పెట్టిన తర్వాత స్పిరిచువల్ గానే కాకుండా మీకు మెంటల్ గా కూడా మీరు ఆ లేన్స్ లో నడుస్తున్నప్పుడు, ఆ ఫుడ్ చూస్తున్నప్పుడు, ఆ గంగా హారతికి వెళ్ళినప్పుడు, దర్శనాలకి వెళ్ళినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేంది. ఇలా నాకు కొన్ని తెలిసిన విషయాలని ఇక్కడ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మన ట్రావెల్ ఇన్ఫోకి వెళ్దాం. నేను ఇప్పుడు కాశీకి వెళ్ళింది బై రోడ్ వెళ్ళాను, బట్ కాశీకి ఫ్లైట్స్ ఇంకా ట్రైన్ కూడా అవైలబుల్ గా ఉంది. మేము ఈ ట్రిప్ ని రోడ్ గుండా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి పానకాల నరసింహస్వామి, పూరి జగన్నాథ్, విజయవాడ ఇలా అన్ని చూసుకుంటూ, వైద్యనాథ్ ఇలా అన్ని చూసుకుంటూ కాశీకి వచ్చాం. కాశీ నుంచే ఇంకొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తూ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాం. సో మాకు స్టేకి కూడా కాశీలో ఏ ప్రాబ్లం ఉండదు. అప్రాక్సిమేట్ గా స్టేకి 1000 to 2000 మధ్యలో మంచి డీసెంట్ రూమ్సే దొరుకుతాయి. కాశీలో ఫుడ్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. చాట్ లవర్స్ లేదా స్నాక్స్ లవర్స్, చట్పట ఏదైనా తినాలి అనుకున్న వాళ్ళకైతే మీకు స్నాక్స్ కోకొల్లలుగా దొరుకుతాయి అక్కడ. బట్ ఎస్, హైదరాబాద్ ఆర్ ఆంధ్ర సైడ్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఫుడ్ లో అంత స్వీటిష్ గా మనం ప్రిఫర్ చేయం, కొంచెం కారంగా తింటాం కాబట్టి అక్కడ అలా కారంగా అంటూ ఏమి ఉండదు. కొంచెం లైట్ గా స్వీట్ గా ఉంటే ఫుడ్, రైస్ కూడా కొంచెం మనలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఎస్, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. కాశీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, కాశీకి తగ్గట్టుగా ఉంటాయి. అంత బాగుంటుంది అక్కడ వెదర్ అండ్ ఫుడ్. సో ఇది కాశీకి వెళ్ళాల్సిన ప్లేసెస్ ఆర్ యూనో కాశీకి ఎలా వెళ్తాము, అక్కడ ఉండడానికి, ఫుడ్ గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు కాశీ ఒక నగరమే కాదు, ఒక ప్రశ్న. జీవితం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, మీరు జవాబు కనుక్కున్నారా, మీరు మారుతారా, ఇవన్నీ అడిగే క్వశ్చన్సే కాశీ. మీకు క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ ఇచ్చేదే కాశీ. మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఆన్సర్స్ ఇస్తుంది. అదే మీకు తెలిసేది కాశీకి వెళ్తే. సో మీరు కాశీకి వెళ్ళినప్పుడు మీరు మీ ఇంటర్నల్ గా ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఎలా రియలైజ్ అయ్యారు, మీకు ఎలా అనిపించింది కాశీకి వెళ్తే అన్నది నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఈ కాశీ గంగా ఘాట్స్ ని అలా చూస్తూ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.